Very good morning. Welcome to the session. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. ముందుగా నేను ముందుగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. విత్ యువర్ సపోర్ట్ సార్. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్ ప్రేమ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ ప్రేమ్ కుమార్ ఫ్రమ్ శ్రీకాకుళం. నేను ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ తీసుకోక ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో డిజైనర్గా వర్క్ చేసేవాడినండి. చేస్తూ నేను ఈ యొక్క జీవితం మాత్రమే ఉంటుంది, జీవితం మాత్రం ఉండదు అని భావించి, అదేవిధంగా చాలామంది నిరుద్యోగ యువతకి, చదువుకొని ఉండిపోయే యువతకి ఎవరైతే ఉంటారో అటువంటి యువతకి నేను కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆపర్చునిటీనే తీసుకోవడం అనేది జరిగిందండి. ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీని నాకు పరిచయం చేసిన వ్యక్తి గ్రేట్ లెజెండరీ లీడర్ మిస్టర్ వినోద్ కుమార్ గారి ద్వారా నాకు రావడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఆపర్చునిటీ. దీని ద్వారా నేను చాలా మందికి ఉపాధి అవకాశాలు అనేది ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ యొక్క జూమ్ సెక్షన్ కండక్ట్ చేస్తున్నటువంటి ఉమాశంకర్ సార్, అదేవిధంగా రంజిత్ కుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే చాలామందికి ఈ ప్లాట్ఫామ్ లేకపోతే నేర్చుకోవడానికి, నేర్పించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి ఒక అవకాశాన్ని మాలాంటి ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వ్యక్తికి కల్పిస్తూ ఎంతోమందికి ఒక మంచి రోల్ మోడల్గా నిలబడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద సెక్షన్. ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ వచ్చేసరికి సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది ఒక మన కంపెనీలో ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చండి. ముందుగా చూసుకుంటే అందరికంటే 2 గంటల ముందు లేచే అలవాటు ఓ నెల ఎక్కువగా బ్రతికినట్టే. చూడండి, మన ప్రతిరోజు కూడాను రంజిత్ సార్ అవనియండి, ఉమాశంకర్ సార్ అవనియండి, గ్రేట్ అప్లయన్స్ సూర్య సార్, సాయి సార్, అదేవిధంగా వినోద్ సార్ కానీ, నాయుడు సార్ కానీ, అందరూ ఏంటంటే అందరికంటే ఒక 2 గంటల ముందు లేచి ఆ రోజు మొత్తం ప్లాన్ చేసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఆ స్టేజ్లో ఉండడం జరిగింది. నేను కూడా అదే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. నా టీం కూడా అదే విధంగా నేర్పిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఈ యొక్క మాట ఏంటంటే అజిమ్ ప్రేమ్జీ గారు, విప్రో చైర్మన్ చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ. మన వ్యవస్థాపకుల స్వప్నంతో మన కథ మొదలవుతుంది. మిస్టర్ దీపక్ సూద్ గారు, అదేవిధంగా మిస్టర్ గౌతమ్ బాలి గారు మరియు మిస్టర్ కన్వీర్ సింగ్ గారు, వీళ్ళ యొక్క కథతో మాత్రమే మన యొక్క స్వప్నం, మన వ్యవస్థాపకుల స్వప్నంతో మాత్రం మన కథ మొదలవుతుందండి. ప్రజల ఆర్థిక స్వాతంత్ర్యంతో వారికి ఇష్టమైన రీతిలో జీవించడం సహాయం చేయడానికి. చూడండి, ఎవరికంటూ ఒక స్వాతంత్ర్యం ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ ఇండివిజువల్ బతుకుతూ ఒక మంచి అమౌంట్ ఎర్న్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో పెట్టిన కంపెనీ అండి ఇది. దీనిలో అందరం ఉన్నందుకు ప్రొవైడ్గా మనం ఎప్పుడు కూడా ఒక మంచిగా జీవిస్తున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. చెప్పు యూ నీడ్ ఫర్ ఏ లైఫ్ స్టైల్. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మీకు ఏం కావాలి? మనకి ప్రతిరోజు ఒక ఆరోగ్యమైన జీవనశైలి మనం తీసుకోవడం కోసం మనకు ఏమి కావాలని అంటే గుడ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యాక్టివ్ లైఫ్ స్టైల్, ఫ్రెష్ ఎయిర్, ఫిట్నెస్, రిజైన్. చూడండి, ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు ఉన్నప్పుడు మాత్రమే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలం. ఇందులో ఒక్కటి లేకపోయినా సరే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయలేం. అదేవిధంగా చూడండి, డూ యూ నో మీకు తెలుసా? చూడండి, విటమిన్ డిఫిషియన్సీ, న్యూట్రికల్ ఫిల్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్. వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ యువర్ మినరల్ డిఫిషియన్సీ?
ఇవన్నిటికి కూడా మనకి మినరల్స్ అనేవి లేకపోవడం వల్ల మాత్రం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి వ్యాధులు. అదేవిధంగా యూ క్యాన్ ట్రేస్ ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్ అండ్ ఎవ్రీ అలైన్మెంట్ టు ఏ మినరల్ డిఫిషియన్సీ. మీరు ప్రతి వ్యాధి లేదా అనారోగ్యాన్ని ఖనిజ నమూనాలతో గుర్తించవచ్చు. మనకేంటంటే వచ్చే వ్యాధిని ఈ విధంగా మనం మినరల్స్ డిఫిషియన్సీ అని మనం గ్రహించవచ్చును. వాట్ ఆర్ మినరల్స్? అసలు మినరల్స్ అంటే ఎందుకు మినరల్స్? మినరల్స్ ఏంటంటే జింక్ అవన్నీ కూడా ఇవి. వై డు యూ వి నీడ్ మినరల్స్? ఎందుకు మినరల్స్ మనకు అవసరం? ప్రతిరోజు కూడాను వాకింగ్ చేయడానికి, చేయడానికి, స్లీపింగ్ నిద్రించడానికి, ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి రోజుల్లో మినరల్స్ అనేవి అవసరం అండి. మినరల్స్ ఇన్ ఇట్. చూడండి, మనం అరటిపండు తినడం వల్ల ఎక్కువగా మనకి కాలుష్యం అనేది రావడం, తినడం వల్ల అంటే సీజనల్ ఫ్రూట్ ఏదైతే తింటాం దాని వల్ల మనకి ఆ యొక్క మినరల్స్ అనేవి, అదే విధంగా మ్యాంగోస్ ద్వారా మ్యాంగనీస్, పాలకూర అయితే కొన్ని కూరగాయలు ఉంటాయి వాటి వల్ల మనకి ఐరన్, జింక్ అండ్ సెలీనియం మనకి గుడ్ల ద్వారా మనకి రావడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనకి ప్రోటీన్స్ అండ్ మినరల్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఏదైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎక్కువ కూడా ఫుడ్స్ తింటా ఉంటామండి. బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఎనీథింగ్ ప్రతి ఒక్కటి తింటా ఉంటాం. అందులో దొరికేది మనకి 16-18 మినరల్స్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి. కానీ ఏ హెల్తీ హ్యూమన్ బాడీ నీడ్ మినిమం 16 మినరల్స్. కానీ అవసరం మన బాడీకి. కానీ ఎంతవరకు మనం మన బాడీని మినరల్స్తో ఉంచుతున్నాం అనేది గ్రహించాలి. అదేవిధంగా చూడండి, మినరల్స్ అసిడ్స్ యువర్ బాడీ ఇన్ మెయింటైన్ ఆఫ్ వాటర్. చూడండి, మన ప్రతి బాడీకి కూడాను, ప్రతి అవయవానికి కూడా ఇంత పర్సెంటేజ్లో మినరల్స్ అండ్ వాటర్ అనేది అవసరం అండి. బ్రెయిన్ 83%, కిడ్నీస్ 83%, లంగ్స్ 85%, బ్లడ్లో మాత్రం 94%. చూడండి, మన బ్లడ్లో మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన కన్నులో ఐస్లో చూసుకుంటే 95%, హార్ట్లో 75%, మజిల్స్ స్ట్రెంత్, చాలా మందికి మజిల్స్ అనేవి బిల్డ్ అవ్వాలంటే మన మినరల్స్ కూడా అవసరం. చాలా మంది ప్రోటీన్ ఎక్కువని ప్రోటీన్ పౌడర్స్ జిమ్కి వెళ్ళిన తర్వాత అన్ని వాడుతూ ఉంటారు. నో, వాటర్ తీసుకోవాలి, అందులో మినరల్స్ అనేవి ఉండడం వల్ల మాత్రమే మనకి ఒక మంచి మినరల్స్ అనేది తయారవుతాయి. అదేవిధంగా మినరల్స్, మనకి మినరల్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా లభిస్తున్నాయి? చూడండి, మన భూమిలో కంటే ఎక్కువగా మనకు సముద్రంలో, వాటర్లో మాత్రమే మినరల్స్ అనేవి ఎక్కువగా లభించడం అనేది జరుగుతుందండి. చూడండి, మినరల్స్ డిప్లీషన్ ఆన్ ఎర్త్. చూడండి, వెన్ లైఫ్ ది సోల్ వి రీచ్ ఇన్ మినరల్స్. ఒకనప్పుడు చూసుకుంటే మనకి మినరల్స్ అనేవి ఎక్కువ ఇప్పుడు చూసుకుంటే లేవు. కారణం ఏమిటంటే ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులు చూస్తే ఎరువు ఎక్కువగా కెమికల్స్తో నిండిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే గొర్రె గెత్తం, మేక గెత్తం ఇలాంటివన్నీ కూడా ఎరువు మాత్రం యూజ్ చేసేవారు దుక్కుల్లో. దానివల్ల ఏంటంటే భూమి ఉలకనగా ఉండి ఒక మంచి పంట పండడానికి, అదేవిధంగా మన వాటర్ అనేది ఒక మంచి మినరల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, మట్టిలో మినరల్స్ లేవు అంటే అందులో నుంచి వచ్చే మొక్కల్లో కూడా మినరల్స్ ఉంటాయా? ఉండవు. ఉదాహరణ చూసుకోండి, వరి కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా ఎరువుతో పండిస్తూ ఉంటారు. అందులో మనకి మినరల్స్ ఏమీ కూడా ఉండవు. మన మినరల్స్ అనేవి ఎక్కువగా ఇందులో లేకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఎక్కువగా వాటర్ తాగమంటారు. మినరల్స్ బాడీకి చాలా అవసరం కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఫ్యాషన్ కొలది ఏంటంటే డ్రింక్స్. చూడండి, ఏదైనా చిన్న ఈవెంట్ అయినా సరే డ్రింక్స్ ఇస్తా ఉంటారు. అదే ఒకప్పుడు చూసుకుంటే, పూర్వం చూసుకుంటే ఎక్కువ మనకి కొబ్బరి బొండం నీళ్ళు ఇచ్చేవారండి. దానివల్ల ఏంటంటే ఒక మంచి హెల్త్ అనేది వచ్చేది. ఇప్పుడు ఒక ₹100 డ్రింక్ తేవడం, ఒక 10 మంది 15 మంది సర్దేయడం. అక్కడ ఏంటంటే బాటిల్ పైన ఇంకోటి చూపిస్తాడు, ఇన్ని గ్లాసులకి డ్రింక్ వస్తదని. ఈ విధంగా ఏంటంటే మనం చేయడం వల్ల మన యొక్క బాడీ
మినరల్స్ కోల్పోతుంది. మనం తాగే వాటర్ కనీసం 100-150 టీడీఎస్ అనేది ఉండాలండి. మనం తాగే వాటర్ అనేది. అదేవిధంగా చూసుకుంటే మన బాడీలోని కనీసం చూసుకుంటే 63 ట్రిలియన్ సెల్స్ అని ఉండడం జరిగిందండి. చూడండి ఇక్కడ ఒక సెల్లలన్నీ కలిపితే ఒక టిష్యూ తయారవ్వడం జరిగింది. టిష్యూలన్నీ కలిపితే ఒక ఆర్గాన్ తయారవ్వడం జరిగింది. ఆర్గాన్స్ అన్నీ కలిపితే ఒక సిస్టమ్ తయారవ్వడం జరిగింది. సిస్టమ్ అల్లా కలిపితే ఒక బాడీ. ఇటువంటి బాడీని మనం మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ మిగతా ఏవి కూడా లేకుండా ఈ రోజుల్లో పొల్యూట్ చేస్తా ఉంటున్నాం బయట ఫుడ్స్ అవి ఇవి తిని. ఆ ఫుడ్స్ వచ్చేసరికి చూడండి డీగ్రేడింగ్ బాడీ సిస్టమ్. చూడండి పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్. చాలా మంది ఏంటంటే పల్లెటూరులో ఉండడం అనేది జీవనోపాధి కోల్పోతూ ఉంటారు. అందుకే ఏంటంటే టౌన్స్ లో ఎక్కువగా ఉంటారు. దానివల్ల ఏంటంటే పొల్యూటెడ్ మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటది. అదే విధంగా అడల్టరేట్ ఫుడ్. చూడండి ఈ రోజుల్లో చూసుకుంటే మనం తినే ఫుడ్డే కాదండి. వచ్చే కాయలు, పళ్ళులో కూడా ఎక్కువగా ఏంటంటే ఇంజెక్షన్లు కలపటం. అదే విధంగా వేగంగా ఎక్కువగా రోగాలు వస్తా ఉన్నాయి. శానిటరీ లైఫ్ స్టైల్. చూడండి కూర్చోవడం ఎక్కువగా ఏంటంటే కూర్చొని మాత్రం చాలా మంది ఈ రోజుల్లో ఇష్టపడతా ఉన్నారు. చాలా మంది ఫీల్డ్ వర్క్ అంటే ఆ ఫీల్డ్ వర్క్ ఏంటి అది ఇష్టం లేనట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఫీల్డ్ వర్క్ లో ఉండే మార్కెటింగ్ లో ఉన్న వ్యక్తులు మాత్రం ఆరోగ్యంగా ఉండగలరు. ఎందుకంటే కూర్చోవడం వల్ల మనకు ఆరోగ్యం రాదు. బయటికి తిరిగి మనం తెచ్చుకుంటూ ఉంటే మాత్రమే మనకి ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది వస్తది. అటువంటి లైఫ్ స్టైల్‌లో ఏంటంటే మనం ఎక్కువగా తీసుకెళ్ళవలసింది ఇంటి దగ్గర ఫుడ్ అండి. దగ్గర ఒక 30-40 కేఎం లోపు మనం ఫీల్డ్ చేస్తా ఉంటే దగ్గర ఏంటంటే మనం ఎక్కువగా హోమ్ ఫుడ్ మాత్రమే సజెస్ట్ చేయాలి. అంతేగాని ఇంటి దగ్గర తినకుండా ఏదో స్టైల్‌గా మనం బ్యాగ్ పట్టుకెళ్ళి బయట తిన్నామనుకోండి ఒక వారం లేదా 2 వారాల్లో మనకేంటంటే ఏదో ఒక డిసీజ్ వస్తది. కారణం ఏంటంటే వాళ్ళు వాడే ఇంగ్రీడియెంట్స్ అనేవి మనకి టేస్ట్‌గా అనిపించొచ్చు. బట్ తర్వాత ఏంటంటే మన బాడీ అనేది డిగ్రేడ్ అవుతా ఉంటది. అదే విధంగా డెఫిషియన్సీ. మినరల్స్ లేకపోవడం వల్ల సింప్టమ్స్ అనేవి ఈ విధంగా అదే విధంగా నమ్నెస్, తిమ్ముర్లు రావడం, మజిల్స్ క్రాంప్స్, తిమ్ముర్లు రావడం, టూత్ డికే అంటే ఏంటంటే ఎక్కువ మన దంతాలు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదే విధంగా రెస్ట్‌లెస్ ఏంటంటే ఓవర్ డ్యూటీ చేయడం ఈ విధంగా ఏంటంటే రెస్ట్‌లెస్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అండి. రోగనిరోధక శక్తి అనేది చాలా మంది ఇబ్బందయితా ఉన్నారు. ఈ రోజుల్లో చూసుకుంటే. ఎక్కువ కరోనాలో చూసుకుంటే ఏంటంటే, ఎక్కువగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ వల్ల చాలా మంది సెలబ్రిటీస్ కూడా మనకు చనిపోవడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే లో ఇమ్యూనిటీ. అండ్ ఆహ్, బ్రిటల్ హెయిర్ అండ్ నెయిల్స్. చూడండి ఈ రోజుల్లో చూసుకుంటే ఎక్కువగా మనకి హెయిర్ అనేది ఊడిపోతా ఉంటది. అంటున్నారు. చాలా మందికి ఏంటంటే నేను ఫీల్డ్ చేసేటప్పుడు ఎక్కువగా ఏంటంటే అమ్మాయిలకి చాలా మంది టీనేజ్‌లో ఉండే వాళ్ళకి ఏంటంటే హెయిర్ లాస్ చాలా విధంగా ఉంది. దానికేంటంటే ప్రెజెంట్ మార్కెట్‌లో చాలా మంది ఏంటంటే డబ్బు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అని అవి ఇవని. అందులో ఇంక ఫ్రాడ్ వస్తా ఉన్నాయి. 150, 200 కోట్ల దొరికేస్తా ఉన్నాయి. ఒరిజినాలిటీ ఎప్పుడు కూడాను మనకి బయటికి అంత వేగంగా రాదు కానీ ఫేక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేగంగా మనకి స్ప్రెడ్ అయితా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి వచ్చే వ్యాధులు మరింత ఎక్కువగా అవుతా ఉన్నాయి. చూడండి. కామన్ డిసీజ్ కాజ్డ్ డ్యూ మినరల్ డెఫిషియన్సీ. చూడండి. మనకి ఈ విధంగా మినరల్స్ డెఫిషియన్సీ వల్ల ఇవన్నీ కూడా వ్యాధులనేవి రావడం జరుగుతుందండి. ఈజ్ యువర్ బాడీ ఎసిడిక్? చూడండి మన బాడీ అనేది నేచర్‌లో ఉన్నదో లేదో అని చూసుకోవడానికి ఇక్కడ ఒక పీహెచ్ స్కేల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎసిడిక్ నేచర్ అంటే పూర్ హెల్త్ అండి. ఇక్కడ చూడండి లైట్ గ్రీన్ వరకు పూర్ హెల్త్. ఇది మనకి పీహెచ్ స్కేల్ ఫుల్ గ్రీన్‌లో ఉండేది నార్మల్‌లో ఉండేటండి. ఆన్‌లైన్ మనకి ఏదైతే ఉందో గుడ్ హెల్త్ అండి. చూడండి ఈ చివరి వరకు మనకు బ్లూ కలరు రైట్ సైడ్‌లో ఉండేది బ్లూ కలర్ అండి. ఈ విధంగా ఆల్కలైన్ ఉంటే మనం గుడ్ హెల్త్‌గా బాడీ చు మనం మంచి కావాలి ఉంటేనే ఒక మంచి వస్తదండి. అదే విధంగా హౌ కెన్ యూ కీప్ యువర్ బాడీ ఎలా ఆన్‌లైన్ బాడీగా మార్చుకోవాలనుకుంటున్నారు? మన బాడీని ఏ విధంగా మార్చుకోవాలని అనుకుంటున్నామంటే, దానికి ఒక మంచి వెస్టేజ్ బ్రింగ్ యూ ఏ రెవల్యూషనరీ హెల్త్ సప్లిమెంట్ వెస్టేజ్ ప్రైమ్ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి. మన కంపెనీలో ద మోస్ట్
రెవల్యూషనరీ ప్రోడక్ట్ అండి. ఇదేంటంటే ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క వాళ్ళకి వాటర్‌లో ఇచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది దీని ద్వారా మనకి కనబడని రిజల్ట్ అనేది కనిపిస్తా ఉంటదండి. అదే విధంగా చూడండి ఎసిడిక్ నేచర్ అనేది 0-7 దాకా ఇవ్వడం జరిగింది. న్యాచురల్ అనేది గ్రీన్‌లో ఉండడం జరిగింది. 8-14 వరకు ఆల్కలైన్ అండి. ఆల్కలైన్ వాటర్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మనకు మంచి వాటర్ అనేది తీసుకోవడం వల్ల మాత్రమే మనకు మంచి హెల్త్ వస్తది. మనకి వాటర్ మంచిది కావాలనుకుంటే మన దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ షార్ప్ వాటర్ కంపెనీకి చెందింది ఉండడం జరిగిందండి. ఈక్వల్ టు కంగన్ వాటర్ ప్యూరిఫైయర్స్ అండి. కంగన్ వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకుంటే మనకి 2,00,000, 2,50,000 ఉండడం జరుగుతుంది. అదే మన పీహెచ్ వాల్యూ దానిది మన దగ్గర దొరికేది కూడా సేమ్ ఈక్వల్ అండి. 7 ఉంటది. కానీ ఏంటంటే అది బ్రాండెడ్ నేమ్ అండ్ ఫేమ్ వ్యక్తులు మాత్రమే అది ఎక్కువగా ఎలివేట్ చేయడం వల్ల అదేంటంటే అది ఎలివేట్ అవ్వడం జరిగింది. మనదేంటంటే మనం డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే చెప్పడం వల్ల ఎలివేట్ అవ్వలేకపోయింది. బట్ మన ప్రతి ఒక్కరు ఎవరైతే తీసుకోగలే ఆర్థికంగా అమౌంట్ ఉందో వాళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం అనేది వస్తదండి. చూడు ఆల్కలైన్ బాడీ ఈజ్ ఈక్వల్ హెల్తీ గుడ్. వాట్ కెన్ ఆల్కలైన్ వాటర్ ఫర్ యూ? మన ప్రతి దానికి కూడా మనం ఏదైతే సీఎండీ యూజ్ చేస్తున్నామో ప్రతి చుక్కకి కూడా మనకి ఒక యూజ్ అనేది ఉండడం జరిగిందండి. మనం ఒక లీటర్‌కి 7 డ్రాప్స్ అనేవి వాడడం జరుగుతుంది. ప్రతి డ్రాప్‌కి కూడా మనం ఒక డిసీజ్ అనేది పోవడం అనేది జరుగుతుందండి. ఏంటంటే అది ఫస్ట్ డ్రాప్ వచ్చేసరికి ఒత్తిడిని తొలగిస్తదండి. అదే విధంగా సెకండ్ డ్రాప్ వచ్చేసరికి కణాలను శుభ్రం ఫంక్షన్. అదే విధంగా మూడో డ్రాప్ వచ్చేసరికి వ్యాధితో పోరాటం చేస్తుంది. నాలుగో డ్రాప్ వచ్చేసరికి స్థాయిని పెంచుతుంది. రక్త స్థాయిని పెంచుతుందండి. హిమోగ్లోబిన్. మనకి ఐదో డ్రాప్ వచ్చేసరికి శరీరంలోని కొవ్వుని దెబ్బతీసే ఆమ్లాల నుంచి రక్షిస్తుంది. అదే విధంగా ఆరో వచ్చేసరికి అవసరమైన పోషకాలు శరీరం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. అవసరమైన పోషకాలు మాత్రమే గ్రహిస్తుంది. మనం తినే ఫుడ్ అంతా కూడా మన బాడీకి అబ్జర్వ్ అవ్వదండి. మిగతాది పోతా ఉంటది. ఏదైతే మనం తింటున్నామో అందులో కొంత మాత్రమే గ్రహిస్తది. అందులో ఏంటంటే మనం హెల్త్‌కి మన నోటి రుచికరమైన ఫుడ్ ఏది కూడా మనకి హెల్త్‌కి మంచిది కాదు. అది ఏది కూడా అబ్జర్వ్ చేసుకోదు బాడీ. మనకి ఏదైతే నార్మల్ కాయగూరలు, ఆకుకూరలు మాత్రం తింటామో అది మాత్రమే 80% గ్రహించుకుంటది. అందులో ఏంటంటే 7 డ్రాప్ అనేది మనం డీఎన్ఏకు ఎటువంటి నష్టం లేకుండా చేస్తుంది. మనము అని ఎప్పుడో పురాతన కాలం తర్వాత చెప్పేది డీఎన్ఏ అండి. ఆ డీఎన్ఏ అనేది ఇక్కడ మన మీద రక్షిస్తుందండి. చూడండి ఇక్కడ మనకి వెస్టేజ్ ప్రైమ్ సీఎండీ మేక్స్ యువర్ వాటర్ ఆల్కలైన్. చూడండి ఎసిడిక్ వాటర్ అండి. యాడ్ వెస్టేజ్ ప్రైమ్ సీఎండీ అండి. యాడ్ చేయడం వల్ల ఆల్కలైన్ వాటర్‌గా మనకు మారుస్తది. బయట మనం ఎక్కువ ఫీల్డ్ చేస్తా ఉంటాం. ఎక్కడో ఒక వాటర్ తాగిస్తా ఉంటాం. బట్ అలా కాకుండా ఎక్కడ వాటర్ దొరికినా సరే మనం ఒక 7 డ్రాప్స్ లీటర్‌కి వేసుకోవడం వల్ల మనం ఒక మంచి వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్ అనేది పొందవచ్చు. అదే విధంగా వేర్ డస్ సీఎండీ కమ్ ఫ్రమ్? చూడండి మనకి ఎక్కడి నుంచి సీఎండీ అనేది గ్రహించారు అంటే అమెరికాలోని ఒక లేక్ అండి. మినరల్స్ రిచ్ వాటర్ ఆఫ్ ది గ్రేట్ సాల్ట్ లేక్ ఇన్ ఉతాస్. ఇదొక ఉప్పు నీటి సరస్సు అండి. ఇందులో ఒకవేళ మనిషి ఉన్నా సరే ఇది తేలిపోతా ఉంటది. ఇది ఒక అమెరికాలో ఉండడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఇది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్. కొన్ని రోజుల క్రితం ఏంటంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ తీసుకొచ్చి అది అమ్మేయటం వల్ల ఏంటంటే ఇక్కడ గౌతమ్ బాలి గారు గాని ముగ్గురు మన ఎవరైతే ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ తీసుకొని ఇది ఒక మంచి టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత మాత్రమే ఇది మన కంపెనీలోని తీసుకువచ్చి అందరికి కూడా ప్రొవైడ్ చేయడం అలా తొలగిపోవడం అనేది జరిగింది. అదే అండి. ఓన్లీ వెస్టేజ్ ప్రైమ్ సీఎండీ ఇండియా ఈజ్ ఫ్రమ్ ది గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ ఉతాస్. చూడండి దీని ఏదైతే పేటెంట్ రైట్స్ అన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా మన కంపెనీకే ఉండడం జరిగిందండి. ఇది ఏంటంటే మంది బయట కూడా సీఎండీ దొరుకుతుంది కదా అనే ఒక ఆలోచన అనేది కానీ ఏంటంటే ఇది మనకి బయట ఎక్కడా కూడా దొరకదు. దొరికినా సరే మనం చూసుకోవచ్చు. ఏ విధంగా మనం డిఫరెన్స్ అనేది చేయొచ్చంటే ఇది మనకి ప్రతి ఒక్క దానికి కూడా జీఎస్టీ అనేది వేస్తాం. జీతం ఉండదు. గాలిలో మన సీఎండీ కూడా ఆ విధంగా వస్తా ఉంటది. కాబట్టి ఏంటంటే దీనికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మనకేంటంటే ప్యూర్ న్యాచురల్‌తోనే మన కంపెనీలో మాత్రమే దొరుకుతది. హౌ వేస్టేజ్ ప్రైమ్ సీఎండీ ఈజ్ యూనిక్. ఇది ఎందుకు యూనిక్ అంటే చూడండి
అమెరికన్ వెజిటేరియన్ అసోసియేషన్ ఏవిఏ ద్వారా సర్టిఫై చేయబడింది. అదేవిధంగా గ్లటన్ ఫ్రీ సర్టిఫికేట్ రావడం జరిగింది. అదేవిధంగా సౌదీ అరేబియా ద మోస్ట్ ఎక్కువగా అంటే మనకి బెస్ట్ కంపెనీస్కి మాత్రమే ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. హలాల్ సర్టిఫికేట్ అండి. హలాల్ ఉంటుంది, హరామీ ఉంటుంది. హరామీ అంటే మనకి చెడుగా వాడే వాటికి ఏంటంటే హరామీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. హలాల్ అంటే మనకి ఏంటంటే మంచి వాటికి మాత్రమే హలాల్ ఇస్తూ ఉంటారు. అందులో ఏంటంటే ద బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సిఎండి అండి. దీనికి మాత్రమే హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోషర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఏఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్, ఇవి ఒక 6 సర్టిఫికేట్లు అనేవి మన కంపెనీకి ఉండడం జరిగిందండి. చూడండి, ఒక్క సర్టిఫికేట్కే ఎన్నో రకాల తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఒక 6 సర్టిఫికేట్లు మన కంపెనీకి ఉండడం జరిగింది. ఇది ఒక మనం ఎవరికి చెప్పినా సరే ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు దీన్ని తీసుకుంటారు. అదేవిధంగా ఏంటంటే లైవ్ బ్లడ్ సెల్స్ అనాలిసిస్ చూడండి, మనం ఏదైనా ఇది వాడకముందు బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి అలా ఒక దగ్గర మెర్జ్ అయిపోతూ ఉంటాయండి. మనం ఏంటంటే ఇది వాడిన తర్వాత ఏంటంటే అన్నీ కూడా విచ్చుకొని రక్తంలోని సెల్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. వెస్టేజ్ ప్రైమ్ కన్స్ట్రక్టెడ్ మినరల్ డ్రాప్ సిఎండి. దీనివల్ల మనకి ఏంటంటే బోన్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా బలపడతా ఉంటుంది. మనకు మజిల్స్ ఎప్పుడు కూడా బలంగా ఉంటా ఉండాలి. దీనివల్ల మజిల్స్ కూడా మనకి బలమైతే ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎప్పుడు కూడా బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేస్తే మాత్రమే మన యొక్క వర్క్ అనేది బాగుంటుంది. హార్ట్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగా ఇబ్బంది లేకుండా ఉంటా ఉంటుంది. ఈ రోజుల్లో చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. హార్ట్ అనేది చాలా మంది ప్రాబ్లం అయితే ఉన్నది. వాడే వాటరు ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ తినే ఫుడ్ వల్ల మాత్రమే అయితే ఉన్నది. దానికి ఏంటంటే ఈ ప్రోడక్ట్ మనం ఎక్సలెంట్గా సజెస్ట్ చేయవచ్చు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ వెస్టేజ్ ప్రైమ్ సిఎండి హెల్ప్స్ ఇన్ హెల్తీ సెల్యులర్ నరిష్మెంట్. చూడండి, మనకి ఏదైతే సెల్స్ ఉంటాయో దాని నరాలు ఉంటాయి, దానికి ఏంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. బూస్ట్ మెటబాలిజంకి చాలా బాగా యూజ్ అవుతుంది. కీప్ యువర్ స్కిన్ హెల్త్. చాలా మంది ఏంటంటే పైన స్కిన్కి ఏంటంటే పైన మెరుగులు వద్దుతూ ఉంటారు. లేదు, లోపల నుంచి మాత్రమే మనకి స్కిన్ అనేది ఒక న్యాచురల్గా రావాలనుకుంటే ఇది మనం వాడితే స్కిన్ కూడా చాలా బాగా హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ డిటాక్సిఫికేషన్. ఈ విధంగా ఏంటంటే దీనికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. స్మూత్ మజిల్స్ ఫంక్షనింగ్. స్మూత్గా మన మజిల్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీ సిస్టమ్. చూడండి, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇది మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే యాడ్ 7 డ్రాప్స్ ఆఫ్ సిఎండి ఇన్ 1 లీటర్ 1 లీటర్ వాటర్ 1 లీటర్ ఆఫ్ వాటర్. టేక్ దే టైమ్స్ ఏ డే 3 సారీ టేక్ 3 టైమ్స్ ఏ డే. మనం ఏంటంటే 1 లీటర్ వాటర్ని అలా ఒక రోజులో మనం 3 సార్లు యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ నోట్ అని కిందన ఇవ్వడం జరిగింది. డూ నాట్ టేక్ దిస్ ఇన్ ఏ మెటల్ విజల్ ఆర్ విత్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండి. మనం మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్లో ఏది కూడా ఇది వాడటానికి లేదు. మనం వాటర్ ఏదైతే ఉంటుందో అందులో మాత్రం వాడుకోవాలి. అదేవిధంగా అవైలబుల్ అండి. మన దగ్గర ఏంటంటే ఇది అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఎంఆర్పి అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓల్డ్ డిపి అనేది మనకి ప్రెజెంట్ చూసుకుంటే మేబీ 950 అంతా ఉండడం జరిగిందండి. మేబీ నేను చూడలేదు, ఇది పాత పీపీటీ ఇది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూడండి, లాస్ట్ ఒక 2 చిన్న కొటేషన్స్ అనేవి నేను చెప్పి సెక్షన్ అనేది ముగిస్తానండి. మీకు మాత్రమే సమస్యలు ఉన్నాయి అనుకోవద్దు. చాలామంది ఏంటంటే ఇందులో చాలా వరకు సమస్యలు ఉన్నాయి అనుకుంటారు. కానీ ఏంటంటే మనకు మాత్రమే సమస్యలు అనుకోవడం చాలా వరకు తప్పండి. కింద పడితే పైకి లేవండి, నడవండి, పరిగెత్తండి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ముందుకు కదలండి. మనుషులు లేకుండా ఎవరి జీవితము ఉండదు. సమస్యలు లేకుండా ఎవరి జీవితం ఉండదు. ఇబ్బందులు మీకు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే. మీకంటే పెద్ద కష్టాలు ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. మీ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. చాలామంది ఏంటంటే కష్టాలు లాగా ఉన్నాయేమో, నా అప్లైన్‌కి లేవేమో అనుకుంటారు. కానీ ఆయనకున్న కష్టాలు ఆయనకే ఉంటాయి. నీకున్న కష్టాలు నీకు ఉంటాయి. కానీ ఆయన ఏంటంటే చెప్పుకోలేరు. కానీ మీరు చెప్పుకున్నా సరే యుటిలైజ్ ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ చేసే పని ఏంటంటే మనకే యూజ్ అవుతుంది. మనం ఏంటంటే నేర్చుకుంటూ నేర్పిస్తా ఉండాలి. అదే విధంగా ఏంటంటే చాలామంది అనేక కంపెనీలు తిరుగుతా ఉంటారు. స్థిరత్వం లేని వారు విజేతలు కాలేరు. ఎప్పుడు కూడాను ఒక కంపెనీని 2-3 సంవత్సరాలు పట్టుకొని ఉంటేనే మనం స్థిరత్వంగా ఉంటే మాత్రం మనకు రిజల్ట్ వస్తది. మీరు ఎంచుకున్న వృత్తిలో విజయం సాధించాలంటే కావాల్సింది వేరెవరికీ తెలియని ఓ చిట్కానో, రహస్యమో కనుగొనడం కాదు. అందరికీ తెలిసిన సాధారణ అంశాలనే
పదే పదే చేయడానికి బోరింగ్‌గా అనిపిస్తున్నప్పటికీ స్థిరత్వంతో చేయడం ఎంత ప్రతిభ ఉన్నా, స్థిరత్వం లేకపోతే విజేతలు కాలేరు. కానీ స్థిరత్వంతో పనిచేస్తే సగటు వ్యక్తి కూడా విజేతలు కాగలరు. చూడండి. మనం చేస్తున్న పని ప్రతిరోజు చేస్తున్న పని బోరింగ్ అనిపించొచ్చు. బట్ ఒకటి అది చేస్తా ఉంటే మనకు ఫైనల్‌గా ఏంటంటే విజేతలు వాళ్ళే అవుతారు. మన స్థిరత్వంగా ఉండాలంతే. అదే విధంగా విజేతలు అద్భుత శక్తులేవి ఉండవు. విజేతలకి ఎవరికీ కూడా అందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వ్యక్తులే. వీళ్ళకి ఎవరికీ కూడా అద్భుతమైన శక్తులు ఎవరు కూడా నేర్చుకోరు. కానీ ఏంటంటే ఓ పని పూర్తి చేసే తమకు కలిగే ప్రయోజనాలేంటో తెలిసిన 90% మంది దాన్ని మొదలుపెట్టే ప్రయత్నం కూడా చెయ్యరు. అది చేస్తే రిచ్ అవుతారని తెలుసు గానీ, ఎవరు కూడా చెయ్యరు. 4% మంది ఉత్సాహంతో మొదలుపెట్టినా కొంతకాలానికి ఆసక్తి కోల్పోయి వదిలేస్తారు. 100లో ఒక్కరు పనిని పూర్తి చేస్తారు. ఆ ఒక్కరే అద్భుత శక్తులే ఉండవు. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థిరంగా పని చేసుకుంటూ వెళ్ళడమే వారికి తెలుసు. చూడండి. టాటా గారు గాని, అంబానీ గారు గాని వీళ్ళందరూ కూడా ఒక్కరేనండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే స్థిరంగా వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క పనిలో ఏంటంటే మునిగిపోతా ఉంటారు. ఇంకా టీవీ గాని, సీరియల్స్ కానీ ఇవేవి కూడా వాళ్ళకనవసరం. వాళ్ళ యొక్క పని చేయడం, 10 మందికి ఉపాధి కల్పించాలని ఒక ఉద్దేశంతో మాత్రమే ఉంటారు. ఆ విధంగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఈరోజు సక్సెస్ అయ్యారు. వాళ్ళ పేరు మనం చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళు చెప్పే కొటేషన్ ఏంటంటే ఈరోజు చెప్పుకొని మన బిజినెస్ అనేది చేసుకోగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఈ విధంగా ఉండడం వల్ల మాత్రమే. చూడండి చాలామంది ఎక్కువగా సినిమాస్‌కి ప్రియారిటీ ఇస్తా ఉంటారు. ఈరోజు ఒక సెక్షన్‌కి అటెండ్ అయిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే సినిమా మార్నింగ్ షో రిలీజ్ అయితేనే చాలామంది ఏంటంటే పరిగెడతా ఉంటారు. అదే ఒక సెక్షన్‌కి రారా బాబు! నీ జీవితం బాగుపడతదంటే ఎవ్వరు కూడా రారు. ఏంటంటే చెడుకుండే ప్రాధాన్యత మంచిదికి లేదు. మంచి కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలండి. మనం చాలామంది ఉపాధి కోసం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో వచ్చి ఉన్నాం. ఇందులో ఏంటంటే మనం దీన్ని పట్టుకొని ఒక 2-3 ఇయర్స్ పాటు ఉంటే మనం ఒక మంచి పర్సన్‌గా మీ యొక్క సొసైటీలో నిలబడగలం. దీనికి ప్రణాళికలు ముందు మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి. మనం ప్రణాళిక అనేది ప్రతిరోజు వేసుకుంటా ఉండాలి. మా గ్రేట్ మెంటర్ సూర్య సార్ చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతిరోజు కూడాను పార్ట్ టైమ్ చేసేవారికి ఒక విధంగా ప్రణాళిక వేసుకోవాలి. ఫుల్ టైమ్ చేసే వాళ్ళకి ఒక విధంగా ప్రణాళిక అనేది వేసుకోవాలి. పార్ట్ టైమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా చూస్తా ఉంటాం. వాళ్ళ యొక్క డ్యూటీ చేసుకొని ఈ ఉన్న సమయాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. ఫుల్ టైమ్ ఆ విధంగా కాదు. ఎక్కడికి పిలిచినా సరే వెళ్ళాలి. వాళ్ళకేంటంటే రోజువారీ షెడ్యూల్ అనేది ఉండదు. ఆ విధంగా ఏంటంటే మార్నింగ్ లేసిన తర్వాత మనం ఏంటంటే ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. ప్రతి నెలలో చేయవలసిన పనిని ప్రణాళికలు వేసుకోవడం అవసరం. దానికన్నా ముందు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. గత నెలలో నేను సాధించిన పురోగతి. నేను కిందటి నెలలో ఏ స్థాయిలో ఉన్నాను? ఇప్పుడు ఏ స్థాయికి రాబోతున్నాను? ఏ స్థాయి చేస్తే నాకు ఇంత అమౌంట్ వస్తదని ఒక క్వెషన్ అనేది వేసుకోవాలి. ఏ విషయాల్లో సంతృప్తి పొందను? ఏ విషయాల్లో సంతృప్తి పొందను? వైఫల్యం చెందిన అంశాలు, నేర్చుకున్న పాఠాలు, నైపుణ్యాలు, ఈ నెలలో వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్నవి ఆలోచించండి. ఇవి మాత్రమే ఆలోచించాలండి. థాంక్ యూ అండి. దీన్ని చెప్పిన వ్యక్తి డీకి బుష్ కంటెంట్ డెవలపర్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్‌ఫుల్ సెక్షన్ నాకివ్వడం జరిగింది. ఇక్కడేంటంటే లాస్ట్‌లో ఒక చిన్న నేను మోటివేషన్ మాత్రమే ఇచ్చి ఉన్నాను. దీని ద్వారా మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. మనం చాలా మందికి అవకాశాలు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడ వచ్చి ఉన్నాము. మనం చాలా మందికి సబ్జెక్ట్ నేర్పించాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పించాలి, ప్లాన్ తెలియాలి, దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనే విషయాలన్నీ కూడాను మన అప్‌లైన్‌తో కూర్చొని మనం మాట్లాడుకోవాలి. అదే విధంగా జూమ్‌కి ప్రతిరోజు అటెండ్ అవ్వడం వల్ల మాత్రమే మనం ఒక మంచి సబ్జెక్ట్ తీసుకోగలం. ఈ యొక్క సబ్జెక్ట్ నాకు నేను కూడా ఈ విధంగా జూమ్ ద్వారా నేను తీసుకోవడం అనేది జరిగింది. ఆ తీసుకునే దాన్ని మీకు మాత్రమే నేను ఇక్కడ అందించడం జరుగుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ నాకిచ్చినందుకు. గ్రేట్ లీడర్ వినోద్ కుమార్ సార్, అదేవిధంగా ఉమాశంకర్ సార్, అదేవిధంగా రంజిత్ సార్‌కి, నాయుడు సార్‌కి, సాయి సార్‌కి, సూర్య సార్‌కి అందరికి కూడా ధన్యవాదాలండి. థాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ ప్రేమ్ గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? థాంక్ యూ సార్. నా డ్రీమ్ ఏంటంటే ఈ మంత్ నేను సిల్వర్‌లో క్వాలిఫై అవ్వాలి సార్. లాంగ్ డ్రీమ్ ఏంటంటే 2025 డిసెంబర్ కల్లా స్టార్ డైరెక్ట్ లెవెల్ క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవాలి. 1,00,000+ చెక్ తీసుకోవాలని కమిట్మెంట్‌గా వర్క్ చేస్తున్నాను సార్. అదేవిధంగా నా టీమ్‌లో డ్రీమ్ ఓరియెంటెడ్ కమిట్మెంట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయ్యే విధంగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ మంత్‌లో 15 గ్రేట్ లీడర్ వినోద్ కుమార్ సార్, ఒక వన్ డే వర్క్‌షాప్ మూర్తి సార్ అండ్ కవిత మేడంతో జరపడం అనేది జరుగుతుంది సార్. అదేవిధంగా నాకున్న లెగ్స్‌తో నేను 20 మెంబర్స్‌ని కూర్చోబెడతాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్.
ప్రేమ్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు, అదేవిధంగా మోటివేషన్ కూడా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, మంచి టీమ్ లీడర్ అండర్ లో ఉన్నారు, వినోద్ గారు అండర్ లో. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు. సో ఇంకా తొందరగా మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి ప్రేమ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విత్ యువర్ సపోర్ట్ సార్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో All right. లీడర్స్ 430 మెంబర్స్ ఉన్నారు. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఒకే ఒక ప్రోడక్ట్ సిఎండి, ఇట్స్ ఎ గేమ్ చేంజర్ మన దగ్గర వెస్టేజ్ లో ప్రైమ్ ప్రోడక్ట్ ఇది. సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని ఎంతో మంది ఆల్రెడీ వాడి తీసుకుంటున్నారు, మనం ఎంతో మంది కూడా ఇస్తున్నాం. సో అటువంటి ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకి ఇస్తూ మంచి మంచి కొటేషన్స్ తో ఈ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలు కూడా మనకు షేర్ చేశారు ప్రేమ్ గారు. సో రెగ్యులర్ సెషన్స్ నాలెడ్జ్ తీసుకునే వాళ్ళు చాలా మందికి అర్థం అవుతుంది మార్నింగ్ టైంలో ఎంత మంచి నాలెడ్జ్ మనకు షేర్ చేస్తున్నారు. కాబట్టి రెగ్యులర్ గా మీరు మీ టీంతో అటెండ్ అవుతూ అందరూ నాలెడ్జ్ని తీసుకోండి, అదేవిధంగా నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఓకే, సో ఇది మార్నింగ్ సెషన్స్ లో మంచి మంచి లీడర్స్ సెషన్స్ ఇస్తున్నారు, మీరు చూస్తున్నారు ప్రతిరోజు అద్భుతమైన సెషన్స్ జరుగుతున్నాయి అండ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, మీ టీంను కూడా అటెండ్ చేయించండి. మీటింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. సో ఇటువంటి నాలెడ్జ్ ని మనకు షేర్ చేసిన ప్రేమ్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ Thank you. లీడర్స్ అందరికి థ్యాంక్ యూ. కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి అండి నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ కండక్ట్ చేస్తున్నాం, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. ఎంతో మంది ఇవాళ నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు, ఇంకా ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, ఇంకా ఎంతో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCDTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంలో సబ్స్క్రిప్షన్ చేయించండి, ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, లోడ్ తగ్గించుకోండి అండ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీకు రెడీగా అవైలబుల్ ఉంది. మంచి మంచి లీడర్స్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, మన యొక్క ఛానల్లో రికార్డ్ అయి ఉన్నాయి, ప్రమోట్ చేసుకోండి. రాత్రి మణికంఠ గారు నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ గురించి చెప్పడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ సెషన్, అలాంటివి చాలా ఉన్నాయి. చాలా మంది లీడర్స్ ప్రతిరోజు మనకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు మన ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో. ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నా. అదేవిధంగా మన విజన్ 31 డిసెంబర్ 2024 కి 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది VMCని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాం. స్వామి గుడ్ మార్నింగ్ అండి. స్వామి గుడ్ మార్నింగ్ స్వామి, రంజిత్ స్వామి. ఓకే సార్, ఎక్కడ బిజీగా ఉన్నట్టున్నాను. సూర్య గారు, సూర్యాబాయి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ప్రేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో మీది ఫస్ట్ సెషన్ అనుకుంటాను. ఫస్ట్ సెషన్ మంచి ప్రొడక్ట్ వచ్చారు సార్, గేమ్ చేంజర్ ప్రొడక్ట్ తో రావడం జరిగింది. అండ్ మీది చాలా చిన్న ఏజ్ అండ్ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఆ కంపెనీ ట్రైనర్ రేంజ్ లో ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తో పాటు మంచి మోటివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో సెషన్ అయితే చాలా బాగుంది సార్, ఫస్ట్ నుండి చివరి దాకా విన్నాను. చాలా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు మీరు, అండ్ ఫీల్డ్ లో కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సో ఈ రోజు మీరు చెప్పిన ఈ గేమ్ చేంజర్ ప్రొడక్ట్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను, నేను రాసుకున్నాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. ఇంకా ఇలాంటివి మీరు చాలా సెషన్స్ ఇవ్వాలి, ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలి. త్వరలో మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలి సార్. మంచి లీడర్ అండర్లో ఉన్నారు మీరు, డెఫినెట్గా గొప్ప స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ సూర్య, క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం. అండ్ నా డ్రీమ్ ఏంటంటే
డిసెంబర్ నాటికి ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. అది కొంతవరకు ఫుల్ఫిల్ అయింది. మళ్ళీ జనవరి 2025 జూన్ నాటికి యూసిడి బ్రేక్ చేసి 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన టీం మెంటర్లు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేయించి 2-3 LOBల తర్వాత వాళ్ళతో కార్ ఓపెన్ చేయించాలని ఒక కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం సార్ మేము మా టీం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ కుమార్ గారు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉమా సార్. సార్. థ్యాంక్ యూ సార్. విత్ యువర్ సపోర్ట్ సార్. మీ సపోర్ట్ వల్ల మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి సార్. మంచి సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు మాకు. ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. సూర్య గారు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వినోద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా తక్కువ టైంలోని మంచి సబ్జెక్ట్ అందరికీ అందజేస్తూ